హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో హెల్దీ, టేస్టీ అండ్ గ్లూటెన్ ఫ్రీ జవార్ మసాలా రోటీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ రోటీ మన వెయిట్ లాస్ జర్నీలో కూడా చాలా యూజ్ అవుతుంది. సో దీన్ని మనం డైట్ రోటీగా కూడా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. ఈ రోటీ ప్రిపరేషన్కి 1 కప్ మేతి లీవ్స్, 1/2 టేబుల్ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 కట్ చేసిన ఆనియన్, అలాగే 2 చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్ మేతి లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మేతి లీవ్స్కి బదులు కొత్తిమీర లీవ్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 ఆనియన్, గ్రీన్ చిల్లీస్, జింజర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే వాము కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి 1 కప్ జవార్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లోర్ మనకి సూపర్ మార్కెట్స్లలో ఈజీగా దొరుకుతుంది. ఈ పిండిని మిక్స్ చేసుకోవడానికి మనం హాట్ వాటర్ యూస్ చేస్తాము. ఈ హాట్ వాటర్ని కొన్ని వేసుకొని పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనము రోటీ చేసేలాగా ఉంటే సరిపోతుంది. ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని రోటీ చేసుకోవాలి. దీనికోసం ఏదైనా ఒక క్లాత్ని వాటర్లో తడిపి తీసుకోవాలి. ఈ క్లాత్ పైన మనం రోటీ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని రోటీలా హ్యాండ్స్తో ఈ క్లాత్ పైన ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు మనకి రోటీ అనేది హ్యాండ్స్కి స్టిక్ అవుతూ ఉంటుంది. అలా స్టిక్ అవ్వకుండా ఉండటానికి మనం హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకొని రోటీని ప్రెస్ చేసుకోవాలి. సో దట్ మనకి రోటీ అనేది హ్యాండ్స్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్యాన్ హీట్ చేసుకొని మనం చేసుకున్న రోటీని ప్యాన్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని రోటీ పైన అప్లై చేయాలి. సో దట్ మనకి రోటీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. రోటీ ఇలా 1 సైడ్ కాలిన తర్వాత తిప్పుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ప్లెయిన్ జవార్ రోటీ తినని వాళ్ళు ఇలా మసాలా జవార్ రోటీ చేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోటీని డైరెక్ట్గా లేదా ఏదైనా కర్రీతో తినొచ్చు. జవార్ రోటీ డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి డైట్ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ ButtaBommas.